గజ్వేల్లో బీఆర్ఎస్ పిలిపించిన బంద్ అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకంత ఉద్రిక్త వాతావరణం పట్టణంలో కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. బాక్స్లో చూడొచ్చు మనం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోందో. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒకంత ఆందోళనకర పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపుకు స్వచ్ఛందంగా స్కూల్స్ అవ్వచ్చు, అలాగే వ్యాపార సముదాయాలన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేసి ఉన్న సిచ్యువేషన్. అయితే కాంగ్రెస్ అంటోంది బీఆర్ఎస్ బలవంతంగా ఈ బంద్ నిర్వహిస్తోంది అని చెప్పి. ప్రస్తుతం అయితే ఆంక్షారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు అక్కడ ఆమె ఇంటిని ముట్టడించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడం, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్, మా కరెస్పాండెంట్ విష్ణుతో మరోసారి మాట్లాడదాం. విష్ణు, ఏంటి అక్కడ సిచ్యువేషన్? గజ్వేల్లో చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా డీసీసీ అధ్యక్షుడు ఆంక్షారెడ్డి ఇంటికి ముట్టడి కోసం బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూడా తరలి పెట్టారు. ఆంక్షారెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ ఎత్తున పోలీసులు ఓడించారు. వేలాది సంఖ్యలో వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఆంక్షారెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్తారు, లేదంటే ఎలాగైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేశారో ఆంక్షారెడ్డి ఇంటిపై కూడా దాడి చేస్తామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు కంట్రోల్ చేయడం కోసం పోలీసులు అదనం బలాలు మోహరించారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్యన అట్లాగే పోలీసుల మధ్యన వాగ్వివాదం జరుగుతుంది. ప్రస్తుతం మనము ఆంక్షారెడ్డి ఇంటికి సమీపంలో వచ్చాము. ఆంక్షారెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించున్నారు. ఆంక్షారెడ్డి ఇంటిలోంచి బయటకు రాకుండా కూడా బాధ్యతలు ఏర్పాటు చేశారు. రైట్, నిన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి జరిగిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈరోజు గజ్వేల్ బంద్కి పిలిపించింది. ఉదయం నుంచి కూడా ఒకంత ఆందోళనకర పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అయితే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు అవ్వచ్చు, విద్యా సంస్థలు అవ్వచ్చు బీఆర్ఎస్ బంద్కు మద్దతుగా నిలిచాయంటూ బీఆర్ఎస్ చెప్తోంది. మరోవైపు ఇప్పుడు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మా కరెస్పాండెంట్ విష్ణుతో మాట్లాడదాం. విష్ణు, ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతం అక్కడ? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఆంక్షారెడ్డి ఇంటి సమీపంలో బీఆర్ఎస్ కార్యకర్తలు వేలాది సంఖ్యలుగా రావడం జరిగింది. ఆంక్షారెడ్డి ఇంటిపై ఖచ్చితంగా దాడి చేస్తాం, ఎందుకంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన ఆంక్షారెడ్డిపై ఖచ్చితంగా దాడి చేస్తామని చెప్పని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. వేలాదిగా గ్రామాల నుంచి తరలి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆంక్షారెడ్డి ఇంటి సమీపంలో రావడం జరిగింది. ఖచ్చితంగా ఆంక్షారెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆంక్షారెడ్డి ఇంటి వైపు వెళ్లకుండా కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ పోలీసులు తోసుకుంటూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆంక్షారెడ్డి ఇంటి వైపు వెళ్తా ఉన్నారు. అయితే వీటన్నిటిని అడ్డుకోవడం కోసం కూడా ఇప్పుడే అదనపు బలగాలు కూడా తెప్పించడం జరిగింది. ఆంక్షారెడ్డిని ఇంటి నుండి బయటకు పంపించడం కోసం కూడా వేరే వెహికల్లో బ్యాక్ సైడ్ నుండి పంపించడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంటి ముట్టడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఇటు గజ్వేల్ పోలీసుతో పాటు సిద్దిపేటకు సంబంధించిన పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆంక్షారెడ్డి ఇంటి సమీపంలోకి రావడం పరిస్థితి చాలా ఉధృతంగా ఉందని చెప్పవచ్చు. హరి, రైట్, ఆంక్షారెడ్డి ఇంట్లోనే ఉన్నారా? ఆవిడ దగ్గర నుంచి ఏదైనా కామెంట్ వినిపిస్తోందా? ఏదైనా అపాలజీ చెప్పే పరిస్థితులు అక్కడ ఏమైనా ఉన్నాయా? ఆంక్షారెడ్డి ఇంట్లోనే ఉన్నారు. ఆంక్షారెడ్డి ఇంటికి వెళ్లకుండా మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో మోహరించున్నారు. ఆంక్షారెడ్డికి కాసేపటితమే సాక్షి మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను క్షమాపణ చెప్పలేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే మేము డిమాండ్ చేశామే తప్ప మేము కైసారం వ్యక్తిగతంగా ఎలాంటి సూచన చేయలేదు అని చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఆంక్షారెడ్డి ఇంటికి ఉన్న బ్యారికేడ్ల వరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలకు సమానంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆంక్షారెడ్డి ఇంటి వైపు చేరుకోవడం జరిగింది. అయితే ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఇంట్లోకి బయటకు రాకుండా పెద్ద ఎత్తున పోలీసులు వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తా ఉన్నారు. ఆంక్షారెడ్డిని ఫస్ట్ ఫ్లోర్ పంపించేసి ఎవరు ఇంట్లోకి వెళ్లకుండా వాళ్ళందరినీ కూడా వెళ్లకుండా కూడా చర్యలు చేపడతా ఉన్నారు. మొత్తానికి కనుక చూసుకుంటే ఆంక్షారెడ్డి ఇంటి వద్ద కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఉంది. పోలీసులు ఏసీబీ నరసింహ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలందరినీ కూడా మీరు మీ నిరసన తెలియజేయండి తప్ప ఇంట్లోపై దాడులు చేయొద్దని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాసేపటి క్రితమే పోలీసులు చెప్పిన ఆంక్షల ప్రకారం బీఆర్ఎస్ నేతలు ఆంక్షారెడ్డి ఇల్లు దాటి కొద్దిగా ముందుకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. హరి, రైట్, అంటే విజువల్స్లో చూస్తున్నాము అక్కడ లైవ్ సిచ్యువేషన్. విష్ణు, అంటే కట్టడి చేయడానికి వీల్లేనంతగా అక్కడ ఉన్నారు పోలీస్ బందోబస్తు. మరి సరిపోతుందా? ఏమైనా పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఏమైనా కనిపిస్తోందా?
ఖచ్చితంగా పరిస్థితి చేయదాటే అవకాశం ఉన్నందునే అదనపు బలగాల మోహరింపు కోసం పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు బంధుకు పిలిపించిన నేపథ్యంలో కాసేపటి క్రితమే ఆంక్షారెడ్డి బలవంతాన బంధుకు పాల్పడుతూ ఉన్నారు చేసిన కామెంట్స్ తో మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గజ్వేల్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆంక్షారెడ్డి రెండు వైపులో క్షమాపణ చెప్పాలి. ఒకవైపు ఏమో క్యాంపు కార్యాలయంపై దాడి చేసినందుకు, మరోవైపు ఏదైతే బంద్లో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటా ఉంటే బలవంతంగా బంద్ చేపిస్తున్నారని చెప్పి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మళ్ళీ మేము ఖచ్చితంగా షాపులన్నీ తెరిపిస్తామని చెప్పని ఒక గ్రూప్ గా కాంగ్రెస్ నేతలందరూ బయటకు వెళ్లడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు ఆంక్షారెడ్డితో పాటు మిగతా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా తిరిగి ఇంటికి పంపించేశారు. రోడ్లపైకి కాంగ్రెస్ కార్యకర్తలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆంక్షారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పని బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితిలో ఆంక్షారెడ్డిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కూడా పోలీసులు కట్టడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ నుంచి నాయకులు ఎవరన్నా అక్కడికి ధర్నాలో పాల్గొనబోతున్నారా? ఈ ర్యాలీలో బైక్ ర్యాలీ కూడా ఉదయం నుంచి చేస్తున్న సిచ్యువేషన్, అలాగే బంద్ కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్. సో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ప్రధాన నాయకులు ఎవరన్నా అక్కడికి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ కు సంబంధించి నాయకులు, సిద్దిపేటకు సంబంధించిన కొంతమంది నాయకులు కట్టెలు రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసులు ముందస్తుగానే సిద్దిపేట ఎంట్రీలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఉస్మానాబాద్ నుండి కొంతమంది నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు ఆంక్షారెడ్డి ఇంటికి చేరుకోవడం లేదు. టీఆర్ఎస్ సంబంధించి చూసుకుంటే గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుండి కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి బంద్లో పాల్గొనడం కోసం మాజీ మంత్రి హరీష్ రావు వస్తారని చెప్పని ముందు అన్నప్పటికీ కూడా పోలీసులు చేసిన రిక్వెస్ట్ ప్రకారం మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. కాబట్టి హరీష్ రావు రాకూడదు అని చెప్పని పోలీసులు చేసిన విజ్ఞప్తి మేరకు హరీష్ రావు ప్రస్తుతం అయితే ధర్నాలో నిరసనలో పాల్గొనడం కోసం రాలేదు, కానీ మధ్యాహ్నం తర్వాత వచ్చి గజ్వేల్ కార్యకర్తలతో మాట్లాడడం కోసం రావడం కోసం ఉన్నారు. మొత్తంగా ఈ పరిస్థితి అంతా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో మాట్లాడి గజ్వేల్ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పని కేసీఆర్ గైడెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అది రైట్. చూసుకుంటే కనుక గజ్వేల్ పీస్ఫుల్గా ఉంటుంది, ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపించలేదు. ఇప్పుడు చూస్తే పరిస్థితి చేయి దాటుతుందేమో అన్న రీతిలో చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏంటి ప్రస్తుతం యాక్షన్ ప్లాన్? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులను కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఆంక్షారెడ్డి ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఆంక్షారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా తను బయటకు రావద్దని చెప్పని గట్టిగా సూచించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆంక్షారెడ్డి ఇల్లు దాటి బస్టాండ్ వైపు, చౌరస్తా వైపు బీఆర్ఎస్ నేతలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా మరోసారి ఇంకొక టీం ఆంక్షారెడ్డి ఇంటి వైపు పోలీసులను డైవర్ట్ చేసి వాళ్ళ ఇంటిపైకి వెళ్లే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ కూడా ఒకే చోటుకి ఆంక్షారెడ్డి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి గేట్లకు లాక్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి చుట్టూ కూడా పోలీసు పాలన నిర్వహించడం, వందల సంఖ్యలో పోలీసులను పెట్టారు. ఆంక్షారెడ్డి ఎప్పుడు బయటకు వెళ్ళినా ఖచ్చితంగా దాడులు చేసి తీరుతామని చెప్పని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మీడియా ముఖంగా ఆంక్షారెడ్డి కేసీఆర్ క్షమాపణ చెప్తే తప్ప తాము ఊరుకునేదని చెప్తున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి, వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు గజ్వేల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించినప్పుడు కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి పరిస్థితిని గమనించిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్. మరోవైపు ఆంక్షారెడ్డితో పాటుగా 42 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్టుగా కూడా పోలీసు చెప్తున్నారు కదా. ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ ఏమడుగుతోంది? సో ఖచ్చితంగా అపాలజీ చెప్తే కానీ వెనక్కి తగ్గే పరిస్థితి లేదా? సో సజావుగా లేదంటే శాంతియుతంగా బంద్ జరిగే పరిస్థితి అక్కడ ఉందా? విష్ణు, ఖచ్చితంగా ఆంక్షారెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ కు క్షమాపణ చెప్తే తప్ప తమ నిరసనను తగ్గించము, ఖచ్చితంగా బంద్ అయితే కొనసాగుతా ఉంది. కానీ ఆంక్షారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఆంక్షారెడ్డి యాటిట్యూడ్ ఏదైతే చిట్కలు వేస్తూ కేసీఆర్ పై మాట్లాడిందో అది ఎవరు కూడా తెలంగాణ సమాజం, ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సహించడం లేదు. అందుకని గ్రామాన పెద్ద ఎత్తున గజ్వేల్ కు తరలి వచ్చారు. కాబట్టి ఆంక్షారెడ్డి ఎప్పుడైనా ఖచ్చితంగా మీడియా ముఖంగా ఆమె క్షమాపణ చెప్పాలి. తమ ఏమనుకున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు సంబంధించి పెట్టుకోవడంలో మాకేం అభ్యంతరం లేదు, పెట్టుకోవడంలో మాకేంటి ఇబ్బంది లేదు, కానీ ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆంక్షారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పే వరకు కూడా నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆంక్షారెడ్డి ఇంటి చుట్టూ ముట్టడి కోసం ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తుంటే పోలీసులు కూడా భారీగా మోహరించి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా వివిధ ప్రాంతాలకు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు నిరసనను శాంతియుతంగా జరుపుకోవడం కోసం మీరు ఇంకేదైనా ప్లేస్ ఎంచుకోండి తప్ప ఆంక్షారెడ్డి ఇంటి మధ్యవర్తం చేయొద్దని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా నేతలను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ఇప్పటికే పెద్ద ఎత్తున డీసీఎం మోహరించి పెట్టారు. అది అయితే పరిస్థితిని అదుపులో తేవడానికి దగ్గరలో ఉన్న కేసీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కానీ ఎవరన్నా కార్యకర్తల్ని కంట్రోల్ చేసే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? వాళ్ళని ఆందోళన చేయవద్దు, శాంతియుతంగా బంద్ నిర్వహించుకోండి అని చెప్పాల్సిన అవసరం అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ నేతలకు కానీ ఉంది కదా.
ఖచ్చితంగా ఇక్కడ పరిస్థితి కనుక చూస్తే నేతల మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అయితే గజ్వేల్ వాసులు ఇదే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఎందుకంటే చాలా అంటే కేసీఆర్ అన్న వ్యాఖ్యలు ఏవైతున్నాయో తీవ్ర దుమారం లేపిందని చెప్పొచ్చు. కేసీఆర్ సంబంధించిన ఆంక్షారెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆంక్షారెడ్డి కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే అంత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు అంటూ చేసిన వ్యాఖ్యలకు ప్రజలే స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు రావడంతో మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది తప్ప బీఆర్ఎస్ నేతలు వచ్చి కంట్రోల్ చేసిన కంట్రోల్లో వచ్చే పరిస్థితి కనబడదు. ఎందుకంటే గ్రూపులుగా అన్ని వార్డులలో కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు చొచ్చుకుపోయి ఉన్నారు. ఒక మాస్ ర్యాలీ జరుగుతున్నప్పుడు కూడా ప్రజలు ఎక్కడికక్కడ కూడా గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఆంక్షారెడ్డి ఇంటి చుట్టూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ, ప్రధాన చౌరస్తాలో కూడా పెద్ద ఎత్తున బైఠాయించారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అదనపు బలగాల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. పరిస్థితి అయితే గంట ఉధృతంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పోలీసులు రావాలి, అదనపు బలగాలంటే ఎక్కడి నుంచి రావాలి, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు? ఖచ్చితంగా సిద్దిపేట నుండి కానీ కృష్ణాబాద్ నుంచి కానీ రావాల్సిందే. సిద్దిపేట నుండి అయితే రెండు బెటాలియన్లకు సంబంధించిన పోలీసులు బయలుదేరారని చెప్పని ఏసీపీ నరసింహులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండే గజ్వేల్లో ఉద్రిక్త పరిస్థితి అన్నది సమంజసమైంది కాదు అని కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయడం కోసం అదనపు పోలీసు బలగాలు అవసరం ఉన్నదని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా వెంటనే దీన్ని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ కమిషనర్ కూడా వెంటనే గజ్వేల్ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని చెప్తా ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు దుకాణాలు తెరవడం కానీ అట్లాగే వార్తా వాణిజ్య సంస్థలు ఎవరైనా తెరిస్తే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన చర్యలు ఉంటాయని చెప్పని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వడం కోసం బయటకు వెళ్ళడం జరిగింది. బలవంత బంధువులు జరుపుతా ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయండి అని చెప్పడం కోసం వెళ్ళిన నేపథ్యంలోనే ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆంక్షారెడ్డి ఇంటి వైపు నుండి బస్టాండ్ వైపు మరలించారు. బస్టాండ్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం బస్టాండ్ సెంటర్లో ధర్నాకు కూర్చున్నారు. అది రైట్. అయితే ఇంత పరిస్థితులు ఈ రకంగా మారుతాయి, బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని పోలీసులు ముందుగా ఊహించలేకపోయారా? అదనపు బలగాల్ని మోహరించలేకపోయారా? సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ఒక ఆందోళనకరంగా కనిపిస్తుంది చెప్పని స్థానిక పోలీసులు అంచనా వేయలేకపోయారు. బంద్ కొనసాగుతుందే తప్ప బంద్కు సంబంధించి వర్తక వాణిజ్య సంస్థలు ఏదైతే గజ్వేల్లో ప్రత్యేకంగా బంద్ జరుపుకోవచ్చు తప్ప కానీ ఇంత ఉద్రిక్తమైన పరిస్థితి ఉంటుందని చెప్పని పోలీసులు అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే గజ్వేల్కు సంబంధించిన పోలీసులు మాత్రమే ఉదయం నుండి గజ్వేల్లో కొంత పహారా నిర్వహిస్తా ఉన్నారు. పక్కన ఉన్న వర్గలు అట్లాగే కుకునూరుపల్లి పోలీసులు మాత్రమే రావడం జరిగింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాల కోసం సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా అదనపు బలగాలు రావడం జరుగుతుంది. పోలీసులు మొదటి నుండి కూడా ఉదయం నుండి ఏదైతే బస్టాండ్ వద్ద ధర్నా చేసినప్పుడు తరలి వచ్చిన పరిస్థితిని కనుక అంచనా వేసుకొని అదనపు బలగాలను కనుక మోహరించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పని గజ్వేల్ స్థానికులు చెప్తా ఉన్నారు. అది రైట్ విష్ణు. రైట్. ఈ ఘటన ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కాసేపటి క్రితం ఆంక్షారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు ఏమన్నారు, సాక్షితో మాట్లాడారు, ఒకసారి చూద్దాం. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఒక వార్డ్ సభలో బీఆర్ఎస్ కౌన్సిలర్ గారు మాకు ఫ్లెక్సీ అనేది ఒకటి ఇచ్చారన్న. ప్రతి వార్డులో రాష్ట్రం మొత్తంలో అదే ఫ్లెక్సీ మన రేవంత్ అన్న గారిది, బట్టి సార్ది అదే ఫోటోతోటి ప్రతి దగ్గర, ప్రతి వార్డులో, ప్రతి అసెంబ్లీలో, ప్రతి డిస్టిక్లో అదే ఫ్లెక్సీ తోటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళు మా ఎమ్మెల్యే లేరు అనేసి ఆ ఫ్లెక్సీని చింపేయడం జరిగింది. అలా ఒక సీఎం గారు ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, వాళ్ళకు మర్యాద అనేది ఇవ్వకుండా వీళ్ళు బీఆర్ఎస్ గూండాలు దాన్ని చింపేయడం జరిగింది. ఇదే రకంగా ముందు రోజు కూడా అక్కడ ఉన్న కౌన్సిలర్లే కానీ, బీఆర్ఎస్ నాయకులే కానీ మున్సిపల్ ఆఫీస్లోకి పోయి అక్కడ ఉన్న ఆఫీసర్లకి బెదిరించడం జరిగింది. మేము దీన్ని అడ్డుకుంటాం, అన్ని చింపేస్తాము, డిస్టర్బ్ చేస్తాము అనేసి. దానివల్ల మేము ఈరోజు ఈ ఇన్సిడెంట్ తీసుకురావడం జరిగింది. కానీ మాకెప్పుడూ మా రేవంత్ అన్న ప్రజల గుండెల్లోకి వెళ్ళారు. ఇక్కడ ఫోటో ఉన్నంత మాత్రాన అది మాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. కానీ వీళ్ళు ఏదైతే ప్రోటోకాల్ పాటించాలి అంటే, ఒక పనిచేయని ఎమ్మెల్యే కోసమే వీళ్ళు ఇంత కొట్లాడితే, మా రేవంత్ అన్న రాత్రి పగలు కష్టపడి ఇన్ని సంక్షేమ పథకాలు తెచ్చి ఇంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటప్పుడు మా రేవంత్ అన్న ఫోటో క్యాంప్ ఆఫీస్లో ఎందుకు ఉండొద్దు?
ఉండాల్సిందే అనే విధంగా మేము తీసుకెళ్ళాం తప్ప మాకు ఈ దాని గురించి ఇంకా క్లీన్ అండ్ క్లియర్గా జస్ట్ ఒక ఫోటో పెట్టడమే మా ఆలోచన ఉండే. మేము మా కార్యకర్తలకి నాయకులకు కూడా అదే చెప్పాము, మనం పోతున్నాము ప్రశాంతంగా అక్కడ ఒక ఫోటో పెట్టేసి వస్తున్నాము అని. మళ్ళీ బయటకు కూడా పోర్ట్రేట్ చేసింది ఏంటి అంటే పబ్లిక్లకి తీసుకుపోయింది ఏంటంటే అక్కడ కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ అన్న గారి ఫోటో పెట్టారు అని. కానీ మీరు చూడొచ్చు ప్రతి వీడియోలో మన కేసీఆర్ గారి ఫోటో ఒక సైడ్ ఉంటే దానికి ఆపోజిట్ సైడ్లో సీఎం గారి ఫోటో పెట్టామే తప్ప అక్కడ అద్దాలే కానీ లేకపోతే ఇంకా ఫర్నిచరే కానీ మన ఎమ్మెల్యే గారి ఫోటోనే కానీ టచ్ చేసింది ఎక్కడా లేదు. ముందుకు